హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. మనం ఈరోజు చింత చిగురు మనకి ఈ సీజన్‌లో బాగా దొరుకుతుందండి. ఇంతకుముందైతే సమ్మర్‌లోనే దొరికేది. ఇప్పుడు కూడా బాగా దొరుకుతుంది. ఈ చింత చిగురు తోటి ఫ్రై చేసుకోబోతున్నాం. ఎప్పుడు రెగ్యులర్‌గా చేసుకునే పప్పు కాకుండా ఇలా చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఇది చూసే ముందు మనం ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క గణపతి. గణపతి ఎంత అందంగా ఉన్నారో కదండీ! ఒక్కొక్క గణపతి దగ్గర ఒక్కొక్క పెర్ఫార్మన్స్. చిన్నారులు డాన్స్ చాలా బాగా చేస్తున్నారు కదా! ఇక మనం వంటలోకెళ్ళిపోదాం. చింత చిగురు ఒక చటాకు తీసుకున్నానండి. దాన్ని బాగా శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసి ఇసకంతా పోయిన తర్వాత జాలీలో వేసేసుకుంటే నీళ్ళన్నీ పోతాయి. దాన్ని మిక్సీ జార్‌లో వేసేసుకొని ఒక 4, 5 వెల్లుల్లి రెమ్మలు, ఒక స్పూను సాల్టు, తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఇవన్నీ మనం పచ్చివే వేసుకుంటామండి ఇందులో. కారం కూడా వేసేసిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని బాగా చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని అవి కూడా ఒక కప్పు వేసేసుకున్నాం. ఇవన్నీ వేసి వీటిని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో ఒక 4, 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రై చేస్తాం కదా! అవన్నీ పచ్చివే వేసాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసేసి దానిలో ఒక 2 ఎండుమిర్చిని తుంపేస్తాం. ఆయిల్ అండి మనం పచ్చళ్ళకి ఎప్పుడు చేసుకున్నా ఏ పచ్చడికైనా పప్పు నూనెలో ఏసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పప్పు నూనె వేశాను. పచ్చిశనగపప్పు ఒక స్పూన్ కూడా వేసి, మినపప్పు ఒక స్పూన్ వేసి ఇవి కొంచెం వేగనియాలి. మనకి కొంచెం కల్తీ కూడా తక్కువగుంటుంది పప్పు నూనెల్లో అయితేనే. రుచి బావుంటుంది. అందుకని నేను పచ్చళ్ళన్నిటికి ఎక్కువగా పప్పు నూనెలే వాడుతుంటా. ఇవి 2 కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను ఆవాలు, ఇవి కూడా కొంచెం చిటపటమన్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. స్పూన్ నిండా వేశానండి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తాను నేను. ఇదేస్తే నాకు మంచి టేస్ట్ అనిపిస్తుంది. జీలకర్ర కూడా వేసి ఇవి కొంచెం వేగాలి. మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని, ఇప్పుడు దీనిలో మనం కరివేపాకు కూడా కొంచెం తుంపేసేసి, తర్వాత దీనిలో నువ్వులు ఒక స్పూన్ ఏసుకుంటే అండి ఇవి వేగి మనం పచ్చడి కలుపుకొని తినేటప్పుడు పంటికి తగులుతూ భలే రుచిగా ఉంటాయి. నువ్వులు చిటపటమనగానే ఇంగువ కూడా వేసేసి మంచి వాసన రాగానే దీనిలోకి మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం గదా! ఆ కారాన్ని వేసేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయినాయి. ఇప్పుడు సిమ్‌లో పెట్టేసుకొని ఆ కారం అంతా ఇందులో ఏసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుంటాయండి. అవి వేగిన తర్వాత ఈ పులుపుకి భలే టేస్ట్‌గా ఉంటాయి పంటికి తగిలేటప్పుడు. ఈ కారం అంతా ఇందులో వేసేసి మనం పచ్చిది కారం వేస్తాం గదా! అందుకని కొంచెం ఎక్కువ సేపే ఫ్రై అవ్వాలి. అంటే ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఇది సన్నని సెగ మీద ఉంటూ ఈ నూనెంతా కలిసేటట్లు కలుపుకుండాలి. ఈ చింత చిగురులోండి డైటరీ ఫైబర్ అనేది చాలా ఎక్కువగుంటుంది. అందువల్ల ఇది మలబద్ధకాన్ని పోగొడుతుంది. కీళ్ళ నొప్పులకి మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచిది. మనం చింతపండుకి రీప్లేస్‌గా దీన్ని గనక వాడుకుంటుంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా పొందొచ్చు. మనకు సీజన్‌లో దొరికినప్పుడల్లా ఇలా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటే లేదా పప్పులో వేసుకున్నా, లేదా పప్పు వండేటప్పుడు మనం వేరే పప్పు వండుతాం గదా! దానిలో చింతపండు వేయకుండా ఇది వేసుకుంటే మంచి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇది బాగా ఫ్రై అయిపోయింది. మనకి చింత చిగురు ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మనం ఈరోజు మామూలు రైస్‌లో కాకుండా కొర్రన్నంలో ట్రై చేద్దాం. కొర్రల్లో కూడా మంచి ఫైబర్ ఉంటుందండి. ఇది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడన్నా రిచ్ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవటానికి ఆరోగ్యానికి మంచిది కదా! ఇలా వేడి వేడి కొర్రన్నంలో ఈ పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే భలే రుచిగా ఉంటుంది. అప్పుడప్పుడు ట్రై చేయండి. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి మంచిది. కొత్త వెరైటీ ట్రై చేసినట్టు ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారుగా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.